మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలతో మానవాహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు చిన్న వయసులో తీసుకునే తప్పు నిర్ణయాల జీవితాంతం ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీపై ప్రత్యేక అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరిగితే 1098కి సమాచారం అందించాలన్నారు. బాలల హక్కుల రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ రాజు హాజరై బాలికలకు సూచనలు చేశారు. అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య, హెల్త్ సూపరింటెండెంట్ శిరీష, ఏపీఎం సుభాష్ గౌడ్, సిసిలు సుల్తానా, విజయలక్ష్మి, లక్ష్మణ్, స్వప్న, ఏఎస్ ఎంఎస్ అధ్యక్షురాలు రూప, ఎంఎస్ఏ గీత, ఎంసీఓ గంగాధర్, అంగన్వాడీ టీచర్లు, వివఏలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సంధ్య. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చాను. మనకి ఈరోజు ప్రజాపాలన విభాగంగా బాలల భద్రత గురించి, స్నేహ గ్రూప్స్లో ఉన్న కిషోర్ బాలికలందరికీ కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఎలోప్మెంట్ కేసెస్ గురించి, సోషల్ మీడియా గురించి, మళ్ళీ వాటి వల్ల వచ్చే ప్రమాదాలు, అలాంటి ఎందులోంచి ఎలా బయటపడాలి, ఆ విషయాలు చిన్నపిల్లలకి ఓరియంటేషన్ ట్రైనింగ్ కోసమని వెల్దుర్తి ఐకేబీ భవనంలో మనం సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకి యుక్త వయసులో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా ఒకవేళ 10th వరకు చదువుకుంటే ఫర్దర్ స్టడీస్కి డిప్లొమా చేయడం కానీ, లేదా కెరీర్ గైడెన్స్ కోసం ఎట్లాంటి మనకు అవకాశాలు ఉన్నాయి, ఇంకా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవరైనా నష్టపోతే అందులోంచి పిల్లలు ఎలా బయటపడాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకోవచ్చు, మన డిపార్ట్మెంట్ సహాయం తీసుకోవచ్చు, తెలిసిన పెద్దల సహాయం తీసుకోవచ్చు అని పిల్లలకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి మనం చిన్నగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.